నమస్కారం. రుద్ర టీవీ వీక్షకులకు స్వాగతం. నేటి నాట్య చిన్నారులు మరియు ప్రేక్షకులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి ఈ రెండు నాట్య ప్రక్రియల సంపూర్ణ విశ్లేషణ ఇప్పుడు చాలా సింపుల్ గా తెలుసుకుందాం. మొట్టమొదటిది చారిత్రక నేపథ్యం, అంటే ద ఆరిజిన్ ఆర్ ద హిస్టరీ ఆఫ్ దీస్ బోత్ డాన్స్ ఫామ్స్. మొదటిగా ఈ నాట్య సాంప్రదాయాల పుట్టుకకు వస్తే, కూచిపూడి నాట్యం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కూచిపూడి అనే ఒక చిన్న గ్రామంలో ఉద్భవించినటువంటి ఒక అద్భుతమైన నాట్య సాంప్రదాయం. సిద్ధేంద్ర యోగి అనేవారు దీనికి ఒక సరైన నిర్దిష్టమైన రూపాన్ని ఇచ్చినప్పటికీ దానికి ముందు కూడా ఇది సిద్ధేంద్రునికి పూర్వం కూడా ఉన్నటువంటి నాట్య సాంప్రదాయం. ప్రాచీన కాలంలో ఇది ప్రధానంగా యక్షగానము లేదా నృత్య నాటకము ఇలాంటి అనేక రూపాలలో సాగేది. కొన్ని బ్రాహ్మణ కుటుంబాలలోని పురుషులు మాత్రమే దీనిని వీధి నాటకాలుగా ప్రదర్శించేవారు. మరోవైపు భరతనాట్యం తమిళనాడు రాష్ట్రంలోని ఆలయాలు మరియు రాజ ఆస్థానాలలో ఆవిర్భవించినటువంటి ఒక నృత్య సాంప్రదాయం ఇది. దీనిని సదిర్ నాట్యం అంటారు. ఒకప్పుడు దాసి ఆట అని కూడా పిలిచేవారు. ఆలయాలలోని దేవదాసి అంటే ఆ ఆలయానికి దేవదాసిగా ఉండేవారు భగవంతుని యొక్క అర్చన సేవలోను, అలాగే దీనిని కైంకర్యాలలో ప్రదర్శించేవారు. తంజావూరులో నలుగురు సహోదరులు ఉండేవారు. వారు చిన్నయ్య, పొన్నయ్య, శివానందం మరియు వడివేలు. ఈ నలుగురు ఈ సాంప్రదాయానికి మరింత అద్భుతమైన రూపాన్ని తీసుకువచ్చి ఒక శాస్త్రీయతను నిలబెట్టినటువంటి వారిగా పేర్కొంటారు. ఇక తరువాతిది నాట్య సాంప్రదాయంగా చెప్పబడే కూచిపూడికి, నృత్య సాంప్రదాయంగా చెప్పబడితే భరతనాట్యానికి మధ్యలో చక్కని వేరియేషన్ ఇక్కడ మనం చూడవచ్చు. ఎలా అంటే, భరతనాట్యంలో శరీర కదలికలు, నడక ఎంతో ఖచ్చితత్వాన్ని నిటారుగా ఉండమని చెప్పడం, ఇందులో శరీరము ఇంద్రధనుస్సు వలె వంచడం, త్రిభుజాకారంలో చేతి భంగిమలు పెట్టడం కానీ, ఇవన్నీ కూడా ఆ మూమెంట్స్ అన్నీ కూడా కట్ 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 ఇలాగా ఎగ్జాక్ట్ మేనేజ్మెంట్తో ఉంటాయి. స్పష్టంగా కనబడుతుంది మనకి. అలాగే అర్ధమండలం అంటాం, అరమండి అంటారు. అక్కడ అరమండి అనేది కూడా ఖచ్చితత్వం ఉంటుంది, అవసరం ఉంటుంది. ఖచ్చితంగా పాపాయి అరమండిలో చేయాల్సి ఉంటుంది. కానీ కూచిపూడి నాట్యం అనేది భరతనాట్యంతో పోలిస్తే కొంత సరళంగా ఉంటుంది, కానీ ఒడుపుతో కూడి ఉంటుంది. అంటే ఇందులో ఒక పాత్ర యొక్క లక్షణాన్ని తెలుసుకొని ఆ పాత్ర ఎలా అయితే నర్తిస్తుందో, తన హావభావాలను ప్రదర్శిస్తుందో తెలుసుకుని దాని ప్రకారం చేయాల్సి ఉంటుంది. శరీరాన్ని వంచటం అనే దానికంటే కూడా వయ్యారంగా లాస్యం ఎక్కువగా చూపించడం అనేది ఉంటుంది. లేదా ఒక ఉద్ధతంగా ఒక కృష్ణుడు, రాముడు వంటి పాత్రలు కానీ, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, రావణుడు వంటి పాత్రలు కానీ వేసేటప్పుడు ఆ పాత్ర యొక్క ఔచిత్యాన్ని అర్థం చేసుకుని చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఎంతో సహజంగా కనబడుతూ ఉంటుంది. రెండిటిలో అభినయ శైలి కూడా చాలా విభిన్నంగా ఉంటుందని చెప్పాలి. దాని గురించి మాట్లాడదాం. అభినయ విషయానికి వస్తే, కూచిపూడికి నాటక సాంప్రదాయం ఉండటం వల్ల ఇందులో సాత్విక అభినయము మరియు వాచిక అభినయము అత్యుత్తమంగా అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటాయి. నాట్యం చేసే వ్యక్తి కేవలం హావభావాలను చూపించడమే కాకుండా పాటలోని పదాలను స్వయంగా పలుకుతూ ఉంటారు, పెదవులు కదుపుతూ ఉంటారు, అభినయిస్తారు. పాత్ర యొక్క భావోద్వేగాలు మనకు కనిపిస్తాయి. సామాన్యులకు కూడా సులభంగా అర్థమయ్యే విధంగా ఉంటాయి. ఎంతో నాటకీయంగా ఉంటాయి, సజీవంగా ఒక సినిమా చూసే విధంగా ఉంటుంది. కానీ భరతనాట్యం విషయానికి వస్తే ఆంగిక అభినయము అత్యున్నత స్థాయిలో ఉంటుంది. కంటి చూపు, హస్తముద్రలు, అలాగే భావ వ్యక్తీకరణకు ఇవి రెండు ఎక్కువగా ఉపయోగపడతాయి. ఇందులో వాచిక అభినయం అనేది ఉండదు, అంటే పెదవులు కదపడం అనేది ఉండదు. పూర్తిగా నిషిద్ధం దీంట్లో. అభినయం ఎంతో ఉదాత్తంగా గంభీరంగా చేస్తారు. లౌకికమైనటువంటి భావాల కంటే కూడా దైవిక భావాలను, ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాలను ఇందులో ప్రధానంగా చూపించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ నోటి మాట రావడానికి అవకాశం ఉండదన్నమాట.
ప్రదర్శన విషయంలో ఈ రెండిటికి కొన్ని ప్రత్యేకమైన సొంత విషయాలు విడివిడిగా ఉంటాయి. కూచిపూడిలో గమనిస్తే తరంగం అంటాం, అంటే ఒక ఇత్తడి పళ్ళెంపై నాట్యం చేస్తూ వివిధ భంగిమలు, వివిధ నృత్య విన్యాసాలు, పద చలనాలు, అలాగే తలపైన ఒక చెంబు వంటి రాగి పాత్రను లేదా ఇత్తడి పాత్రను పెట్టుకుని దానిలో నీళ్లు పెట్టుకునేవారు ఇంతకుముందు. అవి కదలకుండా చేసేటువంటి విన్యాసం, ఇదంతా కూచిపూడి యొక్క సొత్తు. అందులో ఒక సొంతంగా మనం మాట్లాడవచ్చు. భరతనాట్యంలో కూడా ఈ మధ్య చేస్తున్నారు, కానీ మొదటైతే కూచిపూడి నుంచి వచ్చింది. అలాగే భామా కలాపం. కలాపం అనే ప్రక్రియలో భామ, మాధవి, కృష్ణుడు వంటి పాత్రలు ఎంత అద్భుతమైన ప్రదర్శన చేస్తాయనేది ఆ పాత్రల యొక్క సొబగును మనకు చూపిస్తాయి. మరోవైపు భరతనాట్యం ఒక క్రమ పద్ధతిలో, అంటే మార్గం, అలరింపు, జతిస్వరము, శబ్దము మరియు కొన్ని క్లిష్టమైనటువంటి వర్ణం వంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు ప్రధాన భాగాలుగా ఉండి నర్తకి శరీర భాగాలు చక్కగా చలనం ఎలా చేస్తోంది, వివిధ విన్యాసాలు ఎలా జరుగుతాయి అనేది ఒక పాత్ర యొక్క లేదా ఒక నర్తకి యొక్క స్పెషాలిటీస్ చూపించే విధంగా ఉంటుంది ఈ భరతనాట్యం యొక్క వివరణ అనేది. ఇక ఆవిడ యొక్క ప్రత్యేక నైపుణ్యాన్ని చూపించడానికి ఉపయోగపడుతుంది. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుందాము ఈ ఆహార్యము మరియు సంగీతం గురించి ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. ఇక ఆహార్యం విషయానికి వస్తే భరతనాట్యం కాస్ట్యూమ్ అనేది ఎంతో పొందికగా శరీరానికి పట్టి ఉంచేదిగా ఉంటుంది. అందులో వాడేటువంటి ప్లీట్స్ వాళ్ళు అరబండిలో లేదా అర్ధమండలంలో ఉండేటప్పుడు క్లియర్గా కనిపించాలి కాబట్టి 2 ఫ్యాన్స్ వాడతారు. వాళ్ళు త్రిభుజాకారంలో కొన్ని మూమెంట్స్ చేసేటప్పుడు, అంటే కొన్ని యాంగిల్ మూమెంట్స్ చేస్తున్నప్పుడు అవి కనిపించే విధంగా వాళ్ళ స్ట్రక్చర్ కరెక్ట్గా స్ట్రెచ్ అయ్యే విధంగా ఉంచుతారు. కానీ కూచిపూడిలో కొంచెం లూజ్గా ఉంటాయి డ్రెస్సెస్. ఈ లూజ్ ఎందుకు ఉంటుందంటే వాళ్ళు ప్లేట్ పై చేసేటప్పుడు కానీ కొన్ని విన్యాసాలు చేసేటప్పుడు వెసులుబాటు ఉండేందుకు అలా ఉంటాయి. ఆభరణాల్లో 2 సుమారుగా 2 అటు ఇటుగా ఒకే రకంగా ఉంటాయి. ఇక సంగీతానికి విషయానికి వస్తే కూచిపూడిలో చక్కని సంగీతము, సాహిత్యము మరియు నృత్యము ఈ మూడింటి మేళవింపుతో ఒక నాటకీయత కూడా కలిపి ఉంటుంది. అదే ఈ భరతనాట్యం వచ్చేసరికి అంగ విన్యాసాల ప్రదర్శన కోసం కొన్ని జతికట్లు అనేది వేరుగా ఉంటాయి. రెండిట్లోనూ కూడా తెలుగు, తమిళం విడివిడిగా ఆయా భాషల ప్రకారంగా తెలుగు ఇక్కడ, తమిళం అక్కడ వాడుతున్నట్లుగానే రెండిట్లో సహజంగా సంస్కృత పదాలతో కూడినటువంటి కొన్ని సాహిత్యాలను, కన్నడ మరియు మలయాళకు సంబంధించినటువంటి కొన్ని సపరేట్గా ఉండే ఆడియోస్ను కూడా, అంటే ఆ పాటలను కూడా వాడటానికి అవకాశం ఉంటుంది. హావభావాల మేళవింపు కోసం ఎంతైతే ఉపయోగించాలో అంత ఉపయోగిస్తూ 2 కూడా నడుస్తాయి. ఒకంత అభినయానికి ఎక్కువ ప్రాధాన్యత కూచిపూడిలో ఉంటుందని చెప్పవచ్చు. ఈ 2 కళలు కూడా కొంత విభిన్నమైనటువంటి శైలులు కలిగి ఉన్నప్పటికీ కూడా భారతీయ సంస్కృతి దాని యొక్క ఔన్నత్యాన్ని చాటడంలో సమానమైన పాత్రను పోషిస్తున్నాయనేది మనందరం గమనించాల్సిన విషయం. నేటి తరం నాట్య విద్యార్థులు ఈ వ్యత్యాసాలను ఖచ్చితంగా తెలుసుకుని ఉండి కళను మరింత గౌరవిస్తారని ఆశిస్తున్నాను. మనకు ఈ విశ్లేషణ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఇంకా ఏ పాయింట్స్ మేము మిస్ అయ్యానని మీరు అనుకున్నారో తప్పకుండా మన కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తెలియజేయడానికి ప్రయత్నించేయండి కామెంట్ రూపంలో. వీడియోను లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరిన్ని విషయాలు ఎప్పుడు మీకు తెలుస్తూనే ఉంటాయి ప్రతిరోజు. నమస్తే. Rudra TV, digital wing of Rudra Kalakshetram.